సోషల్ సర్వీస్ లో రావేళ్ల ఉదయ్ కుమార్ కు నోబెల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది। ఈ సందర్భంగా కృష్ణా జిల్లా చెల్లపల్లిలో ఆత్మీయ అభినందన కార్యక్రమం నిర్వహించి సామాజిక సేవ చేస్తున్న ఉదయ్ ను మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సన్మానించారు। సమాజంలో సేవ చేసే వారికి ప్రత్యేక గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని, ఆ బాటలో పయనిస్తున్న ఉదయ అభినందనీయులన్నారు। సేవ చేసే తత్వాన్ని అందరూ అలవర్చుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు। రావళి కృష్ణ గారి యూత్ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను। చాలా సంతోషం, అయితే కొద్దిగా బాధ। రావళి కృష్ణ గారు లాంటి ఒక నాయకుడు మనం కోల్పోవడం అనేది నిజంగా దురదృష్టకరం। కానీ దాదాపు 2001లో చనిపోయిన 25 సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకుని, ఎందుకంటే ఇవాళ మనందరూ తెలుసు 13వ రోజు దాటిన తర్వాత మనుషులు మర్చిపోతాం। అలాంటిది 25 సంవత్సరాలు పూర్తయినా కూడా గుర్తుపెట్టుకుని ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ముందుగా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తాము, అందరూ చేస్తాము। ఎందుకంటే మరి ఆయన పేరుని రావళి కృష్ణ గారు చిన్న వయసులోనే మండల పార్టీ అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు చేసి, ఇప్పుడే పెద్దలు గోపిచంద్ గారు కూడా చెప్తా ఉన్నారు, మచిలీపట్నంలోనే ఉంటూ రైస్ మిల్ అక్కడ రన్ చేస్తూ అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఆయన పాల్గొనడం కానీ, పార్టీని మరి ఒకప్పుడు ఇక్కడ కమ్యూనిస్ట్ కోటగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ జెండాన్ని రెపరెపలాడేలాగా చేసినటువంటి వ్యక్తి రావళి కృష్ణ గారు అని చెప్పి ఖచ్చితంగా చరిత్రలో ఉంటారు। మరి అటువంటి నాయకుడిని కోల్పోవడం నిజంగా చాలా దురదృష్టకరం। అయినా కూడా ఉదయ్ గారు కూడా మా స్కూలే, నిర్మలా హై స్కూల్లోనే చదివారు, మచిలీపట్నంలోనే। నీలిమా క్లాస్మేటే, అమెరికా యూనివర్సిటీ నుంచి రావడం అనేది మామూలు విషయం కాదు। మరి ఎందుకంటే నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం। వరదలు వచ్చినప్పుడు బుద్ధప్రసాద్ గారు మేము అటు వెళ్ళినటువంటి సందర్భంలో, అక్కడ రాజాబాబు గారు కూడా ఉన్నారు, అందరూ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ వారు సేవా కార్యక్రమాలు చేస్తారు। ఇక్కడితో మూలకు వచ్చి ఎవరు చేస్తున్నారని చెప్పి ఆ రోజు చూస్తాం జరిగింది। నిజంగా చాలా సంతోషం। ఇప్పుడు కూడా చూశాను కొన్ని మెడికల్ క్యాంపులు కానీ, ఇలా చాలా కార్యక్రమాలు, విద్యార్థులు చదువుకోవడానికి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు। భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి ఇలా సహాయం పొందింది। ఇంకా సహాయం కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు। ప్రభుత్వం చేస్తూ ఉంది, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రభుత్వం। ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇంకా ఎలా చేయొచ్చు అని చెప్పి దాంట్లో భాగంగా P4 ప్రోగ్రాం కూడా తీసుకున్నాము। ఇప్పుడు P4 ప్రోగ్రాం కింద ఆ విలేజ్లో ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుని, ఇంకా అణగారిన వర్గాలు కొన్ని ఉన్నాయి, ప్రతి ఒక్కరూ కూడా ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుని, అంటే డబ్బులు ఇవ్వడమే కాదు, వాడికి ఒక గైడ్ లాగా మనం ఉండాలి। ఆ గైడ్ లాగా ఉండి ఏం చేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లల్ని ఎలా చదివించాలి, ఏ యూనివర్సిటీలు పంపించాలి, ఇలాంటి ఒక ఆలోచన కల్పించాల్సినటువంటి బాధ్యత మరి సమాజంలో ఇంకా ఉంది। మరి అలాంటి సేవా కార్యక్రమాలకి మరి యువకులుగా చిన్న వయసులోనే మరి వాళ్ళ ఫాదర్ పేరుని చేయాలనే లక్ష్యంతో వాళ్ళు చేస్తున్నందుకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, డాక్టరేట్ వచ్చినటువంటి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామని। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి।